జయ జగదంబే. ఎప్పుడైనా ఏదైనా ఒక ఉద్వేగంలోకి మనం పెడతాం అనుకోండి, దాంట్లోంచి వెళ్ళి బయటికి ప్రయత్నంతో కానీ సునాయాసంగా కానీ కొన్నాళ్ళు సాధన అయిన తర్వాత సునాయాసంగా వస్తాం. ఆ ఉద్వేగంలో స్థితిలోంచి బయటకు వచ్చేయగలగాలి. ఏదో సందర్భం చెప్తూ మా గురువుగారు సార్ అన్నారు, అరుచుకున్నా సరే అరిచేంత కోపం లేదా ఉద్విగ్న స్థితి వచ్చినప్పటికీ ఆ సంఘటన అయిపోయిన వెంటనే ఆ స్థితిలోంచి బయటకు వచ్చేయగలగాలి. ఆరోగ్యాలు పాడవడాలు అవన్నీ పక్కన పెట్టేస్తే బాంధవ్యాలు పాడవుతాయి. ఒక్కొక్కసారి తిరిగి తెచ్చుకోలేని స్థితికి వెళ్ళిపోతాయి స్థితులు. ఆయన అంటారు, ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే కూడా ఇంకొక స్థితిలో మనం కలవాల్సి వస్తుంది, మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏమీ జరగనట్టుగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. మొదట్లో కొద్దిగా కృతకంగా ఉంటుంది అది, తర్వాత అది చాలా సహజమైనటువంటి స్థితికి వచ్చేస్తాం మనం. ఒక నటుడు మనం ఎప్పుడైనా షూటింగ్ చేసేటప్పుడు చూస్తే ఒక తీవ్రమైన ఉద్విగ్న స్థితితో కోపము లేదా మరొక మోహము ఏదైనా ఒక భావాన్ని అభినయించవలసి వచ్చినప్పుడు కట్ చెప్పగానే దర్శకుడు వాళ్ళు 30-30 సార్లు బయటికి మామూలుగా ఉంటారు, మనం వింటాం. అప్పుడప్పుడు కొందరు నటులు, కొందరు నటీమణులు ఆ కన్నీళ్ళ సన్నివేశం ఇంకా క్యారీ చేశారు కొంతసేపు అని, ఆ మూడ్లోంచి బయటకు రాలేదని అక్కడక్కడ చదువుతాం. కానీ ఎక్కువసార్లు వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అది ఒక రకమైన సాధన, ఎవరికి వాళ్ళు ఇచ్చుకునే శిక్షణ. నటనలో అలా ఉంటే బయట జీవితంలో కూడా అంతే. కాకపోతే అది కేవలం స్కిన్ డీప్ రియాక్షన్స్ అవి, బయట సినిమాల్లోనూ నాటకాల్లో జరిగేది. జీవితంలో ఏదైతే ఉద్విగ్నత కారణంగా మన భావ శరీరం, మన ప్రాణమయ శరీరం ఒక ప్రకంపనకు లోనవుతుందో ఆ ప్రకంపనని నిలువరించగలగాలి, నిలిచిపోవాలి. అది ఆ ఉద్విగ్నత అయిపోయింది, బయటకు వచ్చేయగలగాలి. భావ శరీరంలో ఆ ప్రకంపన ఆగిపోవాలి. ఆగిపోతే భౌతిక శరీరం మీద, మానసిక శరీరం మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. మీకు కొన్నాళ్ల క్రితం ఒక ఉదాహరణ చెప్పాను నేను. మా వంశానికి సంబంధించిన ఒక శాపం గురించిన సమాచారం లలితా పరమేశ్వరి పంపించింది, చనిపోయిన మా అమ్మాయి అంటే మా తమ్ముడు కూతురు ద్వారా. అది చిన్నపిల్ల అనేటువంటి ఒక భావంతో అది చెప్పిన ఒక సమాచారాన్ని నిర్లక్ష్యం చేసి కొద్దిగా దాని మీద కోపడ్డాను. సూక్ష్మంగా చెప్తున్నా సుమా, ఇది ఇంత వివరంగానే చెప్పాను పూర్వం. అప్పుడు అమ్మ లోపలికి పిలిచి మందిరానికి తీవ్ర స్థాయిలో చివాట్లు పెట్టింది. విసిరేసినట్టుగా కిందకు వచ్చాను నేను. మర్నాడో మూడో నాడో మళ్ళీ వేరే పని మీద కవర్ పెట్టింది. అడుగు లోపలికి నేను బెదురుతూ వేసినప్పుడు వాడు శ్యామలామ్మని అడిగిందని చెప్పాను మీకు, ఎందుకే వాడు ఎలా ఉన్నాడు అని. నిన్న మీరు కోపడ్డా అని భయపడుతున్నాడమ్మా. అలా ఉంటుందిరా నాయన, నిన్నటి విషయం వేరు, ఇవాళ విషయం వేరు. ఒకదాని భావాలు ఇంకోదాన్ని ఎందుకుంటాయి అందావిడ. మా గురువుగారు చెప్పింది అదే.
ఇంట్లో అయినా పనిచేసే చోటైనా, అంటే అది పొలమైనా కావచ్చు, ఆఫీస్ అయినా కావచ్చు, భార్యతో కావచ్చు, కొడుకుతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఏదైనా ఒక వాగ్వాదం జరిగినప్పుడు తర్వాత ఇంకా మళ్ళీ వాడి చేతికి కాఫీ ఇవ్వం, గ్లాసు పక్కన పెట్టేస్తే తాగితే తాగు లేకపోతే లేదు అనే పరిస్థితి తెచ్చేసుకుంటాం. మంచిది కాదు అది. నాకుండేది ఆ లక్షణం, ఉండేదినే చెప్తాను. ఇప్పటికీ అప్పుడప్పుడు నా భార్య ఆ విషయంలో కొద్దిగా ఏమంటుంది దాన్ని, కంప్లైంట్ చేస్తుంది. ఓ పువ్వు అలా వేసిందనో, లేకపోతే నా చెయ్యి పువ్వు వేసేటప్పుడు, కుంకుమ వేసేటప్పుడు కొద్దిగా తన చెయ్యి తగిలింది అనుకోండి, నేను చాలా మొహం మీద రంగు మారిపోతుంది. నాకు చూసుకో, నా కళ్ళు కనిపించవు, నీకు కనిపిస్తాయి కదా ఆ టైప్లో. నేను పుస్తకం చదువుకుంటే వేస్తున్నాను కుంకుమ, దానికి మొహం అలా పెడతాను. నేనేం అనలేదు కదా, మొహమే కదా అలా పెట్టాను. నాకు కనిపిస్తే మొహం ఎలా పెడుతున్నారు, చెయ్యి కనిపించదు కానీ మొహం కనిపిస్తుందా, ఇలా ఏదో వాగ్వాదం జరుగుతుంది. తర్వాత ఇంకేదో మామూలుగా ఇంకోటి ఆ పూజలను ఇంకోటి ఏదో, అది అలా చూసావా, ఇది ఎలా అందేటంటావు అని ఏదో వస్తుంది. మాట్లాడదు. ఏమైంది, మాట్లాడట్లేదు. ఇందాకంత కోపడ్డారు, ఎవరన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటారేటి, అది అయిపోయింది కదా అంటాను నేను. ఇక్కడ స్విచ్ చేసినట్టు మారిపోతాయా అంటుంది. మారాలి. ఇదివరకు నాకు మారేవి కాదు. చెప్పాను మీకు ఉదాహరణ, చాలా చెప్పాను నేను. ఒక్కసారి పొరపాటుని ఒక్క ఆయన భోజనం వచ్చి ఉంటాడు అన్న ఒక్క మాటకు మళ్ళీ ఆ ఇంట్లో విస్తరు వేయలేదు నేను. మా నాన్నప్పుడు చెప్పాడని కూడా చెప్పాను మీకు. 7 జన్మాల కిరాతకుడురా, అంత కోపం పెట్టుకుంటావా? బ్రాహ్మడి కోపం తాటాకు మంటల ఎంత భగ్గవన వండినా మరుక్షణం దానిలో వేడి ఉండడానికి వీల్లేదు. ఇది చెప్పాడు ఆయన, ఏదో ఎన్ని ఘడియలో చెప్పాడు కోపానికి లెక్క, అది ఘడియలో కూడా. అంతకు మించి కోపం ఉండడానికి వీల్లేదు బ్రాహ్మడికి. బ్రాహ్మడి అంటే మీరు ఏమనుకుంటున్నారు? కులవర్గీకరణ ప్రకారం బ్రాహ్మడా? కాదయ్యా, జాతి. అదేంట్రా, కులవర్గీకరణ వేరు జాతి వేరు అనా? ముమ్మాటికి వేరే. జాతి ఒక గ్రూపింగ్ అండి. అలాంటి లక్షణాలు ఉన్నవి ఒక జాతి. ఫలానా చోట పుట్టింది కులం, పుట్టుకకి జాతికి సంబంధం లేదు, అలా అర్థం చేసుకోండి. జాతి అంటే పుట్టినాయి కదా, అలా అక్కడికి వెళ్ళకండి. కులం అనేది ఎప్పుడూ కూడా ఒక చోట ఒక సామాజిక వర్గీకరణ, అది అలా అర్థం చేసుకుందాం. జాతి అనేసరికి కొన్ని లక్షణాలతో పుట్టింది, ఆ పుట్టుకతో ఉన్నాయి లక్షణాలు. కొన్ని మంచి లక్షణాలు అనుకోండి, సహనము, క్షము, శౌచము, మరొకటో. అప్పుడు బ్రాహ్మణని వర్గీకరణ, కుల వర్గీకరణ ప్రకారం బ్రాహ్మడికి కోపం ఎక్కువసేపు ఉండకూడదు, అలా వెళ్ళకండి అయ్యా. ఎందుకు ఉపయోగం లేని వర్గీకరణ అది, ఎందుకు ఉపయోగం లేని వర్గీకరణ. మీకు ఎవరు ఇందులో మహాభారతంలో కావాలి వస్తుంది, ధర్మవ్యాధి కథ వినుంటారు కదా. కౌశికుడు అనే బ్రాహ్మడికి ఒక మాంసం కొట్టి ఆయన చెప్తాడు ధర్మం. వీడి బ్రాహ్మడు, వాడు మాంసం కొట్టుకునేవాడు, అమ్ముకునేవాడు. అంచేత ఆ వర్గీకరణ పెద్ద ఉపయోగం లేదు, కుల వర్గీకరణ మనకేం ఉపయోగం లేదు. జాతి వర్గీకరణ అంటే ఆ పుట్టుకలాగా, ఆ లక్షణం అలాగా. అలాంటి వాళ్ళని ఒక చోట కలిపితే వాళ్ళు బ్రాహ్మణులను అర్థం చేసుకోండి తప్ప యజ్ఞోపేతం వేసుకున్నటువంటి ఒక సమాజంలో ఒక వర్గం కాదు.
అలా ఏముంది, అది ఒక ఛాన్స్ ఈవెంట్. ఎటు ఎస్, ఒక్కటి మాత్రం నిజం, యజ్ఞోపవీతం వేసుకునేటువంటి వర్గంలో పుట్టడం ఉందే ఆధ్యాత్మిక మార్గానికి మాత్రం ప్రివిలేజ్. అది ప్రివిలేజ్. ఎందుకంటే మీకు యాక్సెస్ ఉంటుంది, కొంత ఆధ్యాత్మిక సమాచారానికి యాక్సెస్ ఉంటుంది. మిగతా వర్గాలు ఈవేళ ఇంటర్నెట్ వచ్చింది కాబట్టి, కానీ మిగతా వాళ్ళకి పూర్వం యాక్సెస్ ఉండేది కాదు. పూర్వజన్మ పుణ్యకర్మ విశేషాల వల్ల ఎవరిదో మహాత్ముల సంసర్గంలోకి రావడం, అక్కడి నుంచి వాళ్ళు ఏదో ఉద్ధరించబడడం ఉండేది తప్పిస్తే ఒక వేదం కానీ బ్రహ్మోపదేశం కానీ ఇలాంటి విషయాలకి వాళ్ళకి ఆ రోజుల్లో ఉండేది కాదు. అంచేత అప్పట్లో బ్రాహ్మణ కులంలో పుట్టడం తప్పకుండా ఒక అడ్వాంటేజ్. అది అయితే ఎంతమంది ఉపయోగించుకున్నారు, ఇది కూడా చెప్పాను మీకు ఒకసారి. మా అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ తరపు బంధువులు చాలామంది, పదుల సంఖ్యలో వాళ్ళ ఆత్మలు ఒకసారి బాలా త్రిపురసుందరి నా దగ్గర పంపించిందని చెప్పాను. అందరూ బ్రాహ్మణులనే, కులం ప్రకారం. ఎక్కడో చెప్పుకోలేని లోకంలో పడున్నారు చీకట్లో వాళ్ళు. వాళ్ళ బ్రాహ్మణ కుల సంజాతమైనటువంటి వాళ్ళ ఆ అదృష్టాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఊరికే జంధ్యం వేసుకున్నట్టున్నారు. గుణం కారణం చేతనో మరి ఏ కారణం చేతనో ఏ తప్పు చేశారో అలా పడున్నారు వాళ్ళు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరిగి ఉండవా? అందులో కొన్ని దశాబ్దాల క్రితం వాళ్ళు ఖచ్చితంగా ఉత్తర క్రియలు జాగ్రత్తగానే జరిగి ఉంటాయి ఇప్పటికంటే. అయినా ఉత్తర క్రియల వాళ్ళకి రిలీఫ్ ఇవ్వలేదు. చెప్పొచ్చేది ఏమిటంటే ఆ కులం గురించి ఆలోచించకండి. మా నాన్న చెప్పినటువంటి అక్కడి నుంచి ఇగో ఇలా వచ్చాను. మన చెప్తున్న విషయం, మాట్లాడుతున్న విషయం వెనక్కి వెడితే ఏదైనా ఉద్వేగం దాన్ని క్యారీ చేయకండి, అంటే దాన్ని ఇంకా ధారణ చేసి ఉంచుకోకండి. అలా ఒక సంఘటన అయిపోయింది, మామూలుగా మళ్ళీ వెనక్కి రాండి. దాన్ని ఇంగ్లీష్లో మంచి పదం రెసిలియన్స్ అంటారు. తిరిగి వెనక్కి రాగలగాలి, యథాపూర్వ స్థితికి రాగలగాలి. రాకపోతే ఒక విధంగా మీ ఆధ్యాత్మిక ధనం ఖర్చు అవుతుంది దానివల్ల. ఎలా? ఉండకూడని సందర్భంలో కోపం, ఉండకూడని సందర్భంలో కామం. కామం ఇక్కడ మాట్లాడుతూ మామూలు కోరిక కాదు, శారీరక వాంఛ గురించి మాట్లాడుతున్నాను. ఆ క్లారిఫికేషన్ ఇవ్వకపోతే కష్టం. బాధ, దుఃఖం ఏదన్నా కానివ్వండి, ఆ సందర్భం దాటిపోయిన తర్వాత కూడా మీరు దాన్ని ఇంకా భరిస్తున్నారు, ధారణ చేస్తున్నారు. మీ ఆధ్యాత్మిక పుణ్య సంపద ఖర్చు అవుతుంది దానికి, అంతే కదా. అంచేత ఈ ఉద్విగ్నతలు విషయంలో సాధకులు జాగ్రత్తగా ఉండాలి. సాధకులు కాని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, అది వేరే విషయం. ఎందుకంటే వాళ్ళ భౌతికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి దానివల్ల. సిరివి అడిగారు ఇలాంటిదే ఒక ప్రశ్న. ఆధ్యాత్మిక సాధనలో ఏ చైతన్య స్థాయికి వెళ్ళాలి ఒక సాధకుడు అన్నది అతని యొక్క ఇమోషన్స్, ఉద్విగ్నతలు, వాటిని బట్టి మాస్టర్స్ నిర్ణయిస్తారా? మొత్తం అన్ని స్థాయిలో కూడా దాని మీదే ఉంటాయని చెప్పలేను కానమ్మా, తప్పకుండా చాలా ప్రధానమైనటువంటి కొలమానం మాత్రం ఒకానొక సాధకుడికి చాలా పెద్దవాడు ఆయన ఒకానొక
ఉన్నత చైతన్య స్థాయికి సంబంధించినటువంటి ఒక బాధ్యత. మామూలు సామాజిక పరిభాషలో మాట్లాడుకోవాలంటే ఒక ఉన్నత పదవి. ఆధ్యాత్మిక పదవులు ఉంటాయి. ఆయనకి ఇవ్వాలి. దానికోసం సూక్ష్మలోకాలు ఆయన శిక్షణ ఇచ్చేవారు. ఎంపిక చేసుకున్నారు. అనేక జన్మలు అతన్ని చూసాక, ఒక జన్మ కాదండి, అనేక జన్మలు చూశాక అతను ఎన్నుకున్నారు. శిక్షణ ఇచ్చారు. హిమాలయాలకు అతని సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్లేవాళ్ళు. ఆ గురువులు మహర్షులు ఆయనకి ఇవ్వవలసిన శిక్షణ ఇచ్చేవారు. ఆయనకి భౌతిక శరీరంలో కూడా అలా సూక్ష్మతరాలకు తీసుకెళ్ళిన వైనం తెలుసు. ఆయనకి వాళ్ళ తమ్ముడు అంటే ప్రాణం. జ్వరం వచ్చింది అతని తమ్ముడికి. ఆ గురువుల్ని మహర్షుల్ని అడిగాడు, మా తమ్ముడి కొద్దిగా ఆరోగ్యం చూడరా అని. అంటే ఆ చెప్తున్న కథలో అయితే జ్వరం అని రాశారు అంతే. ఏ జ్వరం అని పెద్దగా చెప్పలేదు. వాళ్ళు చూస్తామని ఏదో అని అంటారు, అలాగే అనేస్తారు వాళ్ళు. వాళ్ళకి అబద్ధాలు, అయ్యో ఇది అసత్యం, ఇది మాట్లాడమా అని ఉండదు వాళ్ళకి. ముఖ్యంగా గురువులు కర్మలు లేని కారణం చేత ఏమిటో చాలా సులువుగా ఒక మాట చెప్పేయగలరు. అప్పటికి మిమ్మల్ని సమాధానపరచడానికి ఏది వాళ్ళకి అవసరం అనిపిస్తుందో ఆ మాట అని పడేస్తారు. ఇదే పదం వాడతాం, అని పడేస్తారు. వాళ్ళకి అది చేసే ఉద్దేశం ఉండక్కర్లేదు. వాళ్ళు అసలు మీరు అడిగిన ప్రశ్నని ఒకవేళ ఎక్కడన్నా వాళ్ళ దృష్టి సారించి అంతర్లోకాల్లోకో మరొక మీ కర్మల్లోకి ఏమైనా చూసి మీకు చెప్పాల్సిన సందర్భం ఉంటే కూడా అప్పటికప్పుడు వాళ్ళకి ఏం తోస్తే చెప్పేస్తారు. అబద్ధం చెప్తారా? ఏ పరిధిలో నిజమో తెలియదు, అబద్ధం అనడానికి వీల్లేదు. తప్పకుండా మీ పరిధిలో అయితే నిజం కాదు చెప్పేస్తారు. దీనికి ఒక్క చిన్న కథ చెప్తాను. ఒక మహాత్ముడు ఉన్నాడు. మహాత్ముడే ఉందండి, షిరిడి సాయి. కాశీనాథ శాస్త్రి అని ఒకతను వైద్యుడు. ఎవరో చెప్పారు యోగం ఏదో ప్రాక్టీస్ చేయని, యోగం ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏదో ఇబ్బంది వచ్చింది. షిరిడి సాయి ఏదో బాగా మార్గం చూపిస్తాడన్నారు. వెళ్ళాడు మిగతా వాళ్ళతో కలిసి. సరే దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. లేదు ఉండన్నాడు ఈయన. ఉండంటే లేదు, నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెనక్కి వెళ్ళాలి, ఆవిడని తీసుకొద్దాంలే అని. ఇంతలోకి ఆ భార్యకి అనారోగ్యం అని చెప్పేసి ఉత్తరం వచ్చింది, టెలిగ్రామ్ వచ్చిందో కూడా. అయ్యో మా ఆవిడ గుంట్లో పోయింది, నేను వెళ్తా అన్నాడు ఈయన. సాయి ఒప్పుకోలేదు కదా, మీ భార్యని ఇక్కడ తీసుకొద్దాంలే, ఎవరో పంపిస్తాను అన్నాడు. ఈ నిజమే అనుకున్నాడు. ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత టెలిగ్రామ్ వచ్చింది, భార్య చనిపోయిందని. అప్పటికే వెళ్ళలేదు. అదే భార్యని తీసుకొస్తాను, ఇప్పుడు తీసుకొచ్చానుగా, ఆవిడ జీవుడు మన దగ్గర ఉన్నాడు. అబద్ధం చెప్పాడా షిరిడి సాయి? నిజం చెప్పాడా? అప్పటికి ఏం చెప్పాలో చెప్పి పడేస్తారు అంతే. ఆయన వెళ్ళడానికి వీల్లేదు, ఏదో సాధన జరుగుతోంది, అతనికి తెలియదు. భౌతిక శరీరంలో ఆ కాశీనాథ శాస్త్రికి తెలియదు. అష్ట కష్టాలు పడ్డాడు మానవుడు. ఎన్ని పెట్టాడో షిరిడి సాయి, చంపి పడేశాడు వాడిని. ఆ మహల్సాబాద్ గుడి అవతల ఎక్కడో ఉండేవాటి పాపం. ఈ బ్రాహ్మడు అప్పట్లో బాగా 100 ఏళ్ల క్రితం ఎంత చేతస్థంగా ఉండేవారు బ్రాహ్మలు. బట్టలు లేవు, బట్టలు ఎవరైనా ఇస్తే తీసుకునేవాట షిరిడి సాయి. వాడికి అక్కర్లేదు అనేవాట. ఆఖరి బట్టలకు గోనె పట్టా చుట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళినవాడు షిరిడి సాయి, ఇంటికి వెళ్ళినవాడు. ఉండాలి ఇక్కడ అంటాడు. ఏం చేయనురా బాబు అంటాడు వీడు. నువ్వు ఉండంతే. ఎక్కడికైనా వెళ్ళే ప్రయత్నం చేస్తే కష్టాలు వచ్చేవి. చచ్చినట్టు ఏడుస్తూ ఉండేవాడు. మహల్సాబాద్ గుడిలో పడి ఉండేవాట. ఇంకోటి కూడి తిండవు, వండుకునేవాడు. ఏదో కుక్కో రావడమో లేకపోతే చూడకూడని వాళ్ళు ఎవరో చూడడం పడదు, అన్నం బయటపడేసేవాడు, ఏడుస్తూ కూర్చునేవాడు. చేదస్తాం కదా. ఏం కష్టాలు పడ్డాడో తెలియదు. మురికి కాలువలు బాగు చేయమనేవాట. బ్రాహ్మణి బాబు, నేను మురికి కాలువ బాగు ఏం తప్పదు, చెయ్యి. ఎందుకు చేయాలి? ఉన్నాడు, చేశాడు. కొందరు పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
వాడికి ఒళ్ళ మండిపోతూ ఉండేది కాశీనాథ శాస్త్రికి. ఎందుకురా బాబు నన్ను కూర్చోబెట్టుకుని నన్ను ఎందుకు దొబ్బుతావు, మా ఊరు పోతాను వెళ్ళిచ్చేవాడుగా. ఎందుకు అంత విలువిస్తున్నాడో తెలియక మిగతా భక్తులు అనేవారు, మేము ముందు వచ్చాం కదా, మమ్మల్ని వదిలిపెట్టి వాడిని ఉండదు వస్తాయటయ్యా. ఈయననేవాడు మీరు భూర్జపత్రాలు, వాడు బంగారు రేకు అనేవాట. భూర్జపత్రం పవిత్రమైంది, మంత్రాలు ఏమి రాయడానికి వాటికి రాస్తారు వాటి మీద. కానీ ఈ స్వర్ణపత్రం కదా అలా అనేవాడు సాయి. మొత్తానికి కొన్నాళ్ళు పోయి హఠాత్తుగా నువ్వు ఇంక సాకూరి వెళ్ళిపో, నేను ఉపాసిని బాబా అంటారు అన్నాడు. మళ్ళీ ఇంకెప్పుడు కలవలేదు. 2 కిలోమీటర్లు కదా షిర్డీకి సాకూరి వెళ్ళినవాడు తెలుస్తుంది అనుకుంటా. సరే ఆయనదైనా ఏదో చేశాడు. తర్వాత ఆయన మళ్ళీ మెహర్ బాబాకి ఆయన ట్రైన్ చేశాడు. ఇవన్నీ ఉన్నాయి. నీ కథ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు సులువుగా మాట అనేయగలరు ఏమైనా అవుతుంది అని. మళ్ళీ కథలు మర్చిపోలేసా వెనక్కి వస్తున్నాను నేను, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతున్నాను అనుకోకండి. ఆ సాధకుడు ఎవరో సీనియర్ సాధకుడు గురించి చెప్తున్నాను కదా, ఆయన కలిసి చెప్పేశారు మా తమ్ముడు అనారోగ్యం అంటే పర్లేదు తగ్గిపోతుందన్నారు. చనిపోయాడు అంతే. ఈ సీనియర్ సాధకుడు 49 జన్మల కథ ఉంటుంది. అది ఎక్కడో పుస్తకం థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ దగ్గర, వాళ్ళ పుస్తకాల్లో ఉంటుంది. ఎలా ఎదిగాడు, ఎలా ఒక జన్మ తర్వాత ఎదుగుతూ వచ్చాడు పాపం ఆధ్యాత్మికంగా. అటువంటి వాడిని అత్యున్నతమైనటువంటి పదవికి అతన్ని ఉత్థానం చేయవలసిన పరిస్థితుల్లో తమ్ముడు చనిపోయేసరికి ఉద్విగ్న స్థితికి లోనై మీరందరూ మోసగాళ్ళు, మీరు ఇచ్చేటువంటి ఆ అధిష్టాన పదవి వద్ద పౌస్పమ్మన్నాడు, వదిలేశాడు. చెప్పచూశారు, నాయన అది కాదు, ఇన్నాళ్ళు శిక్షణ ఇచ్చుకున్నాం, అలా వదులుకోకూడదురా అయ్యా అని మీరు అనొచ్చు. మరి అల్లా వెళ్ళిపోతాడని వాళ్ళకి తెలియదా? వాళ్ళందరూ మహాత్ములు, గురువులు కదా, సూక్ష్మలోకాల్లో కాలాన్ని ముందుకు చూడగలరు కదా, కాలాతీత స్థితికి వెళ్ళినటువంటి మహాత్ములు అయి ఉంటారు వాళ్ళు ఎందుకు చూడలేకపోయారు? ఇలా ప్రవర్తిస్తాడు ఈయనని. ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది ఆధ్యాత్మికతలో. ప్రపంచం అంతా అనిశ్చితి ఉంటుంది, ఆధ్యాత్మికతలో కూడా ఉంటుంది. ఎప్పుడన్నా అది ఎలా ఉంటాయంటే, ఒక తెలుగులో సంభావ్యత అనొచ్చు, ప్రాబబిలిటీ. వీడు తింగరగా మారి ఈ ఇంతకాలం వచ్చిన శిక్షణ కాస్త బూడిదలో కలిపేయచ్చు, అది పాసిబిలిటీ ఎప్పుడూ ఉంటుంది. చెయ్యడు అదొక ప్రాబబిలిటీ. దే విల్ వర్క్ ఆన్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్, హీల్ నాట్ డూ ఇట్, వెళ్ళిపోడు శిక్షణ వదిలేసి అనే సంభావ్యత మీద పనిచేస్తారు. దానివల్ల అతను చాలా కాలం మళ్ళీ ఆధ్యాత్మిక మార్గాన్ని దూరం అవుతాడు, అతని మార్గం వేరే పెట్టుకుంటాడు, ఎక్కడికి వెళ్ళదది. ఏం చెప్తారంటే అతను భయానికి తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనయ్యాడు. అదేమిటి? సూక్ష్మలోకంలో మహాత్ములు చూస్తున్నాడు, దేని భయం? దేనికైనా కావచ్చు భయం, దేని పట్లైనా భయం కావచ్చు. అసలు సృష్టిలో ప్రతి జీవికి భయం ఉండాలి, అదొక జాగ్రత్త అంటారు మా గురువుగారు. అయితే ఒక స్థాయి దాటిన భయం ఉండరాదు. అయితే ఈ మహాత్ములు, ఈ దైవాలు, ఈ అమ్మలు, ఈ గురువులు, ఈ మహర్షులు వీళ్ళే కొంతమంది సాధకుల్లో భయం పెడతారు. మీకు నా సాధనలో కొన్ని అనుభవాలు చెప్పాను నేను. ఆ భయం ఉండాలి, అది ఉంచుకున్నాం మేము, ఉండనివ్వరా అంటారు. చాలాసార్లు చెప్పాను మీకు నేను.
బేతాళుతోటి. నువ్వు సమర్థుడివే కదా భయాన్ని తీయడానికి, పక్కనుండే కాడికి భయం తీయచ్చు కదా బేతాళ అంటే, అబ్బో అది అమ్మ పెట్టిందోరా మనం ముట్టుకొద్దు. ముట్టుకోరు. భయం యొక్క అధిష్టాన దేవత కూడా అంది, నాయన నేను ఉండడం వల్ల నీకు పనే జరిగింది తప్పిస్తే నష్టం ఏం జరగలేదు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అంత భయం లేదు. ఒక్కోసారి చీకటి భయం, ఒక్కోసారి మరణ భయం, ఒక్కోసారి దగ్గర వాళ్ళని పోగొట్టుకుంటామని భయం. ఎందుకని ఈ మార్గంలో మనం వీ బికమ్ సెన్సిటివ్. త్వరగా తెలుస్తాయి కొన్ని. అంటే ఫలానా సంఘటనే జరుగుతుంది కాంక్రీట్గా చెప్పలేకపోవచ్చు, కానీ ఏదో భయం తెలుస్తూ ఉంటుంది. ఏదో ఉంటేలే భయాలు స్వామి అని కొట్టేస్తారు గురువులు. ఒక్కోసారి ఆ భయం సాకారం అవుతుంది. ఏదో పని మీద జరగాలంటే పానిద్దరు పర్వాలేదు, అది తేల్చేస్తారు. కాబట్టి ఇంతకీ ఆ మహాత్ముడు ఏమైపోయాడు? భయం కారణంగా. ఏం భయం అంటే ఆ బాధ్యత తీసుకోగలనా అంత పెద్ద బాధ్యత. అరే చిన్న తమ్ముడు చనిపోవడం చిన్న విషయాన్నే వీళ్ళు నాకు కాపాడలేదు, రేపొద్దు ఏమైనా కష్టం వస్తే వీళ్ళు ఎవరు నాకు తోడుంటారా అనుకున్నాడు. ఏమైందో తెలియదు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో, ఇంకా సాధనలో ఉన్నాడని విన్నాను ఆయన. చాలా పెద్దవాడు ఒక్క భయం కారణంగా. తర్వాత ఆయన ఇప్పుడు భయం పోవాలి, భయం ఉండకూడదు అంటూ చాలాసార్లు ఉపన్యాసాలు ఇచ్చేవాడు. చాలా మంచి వక్త. అంచేత ఆ ఉద్విగ్న భయం అనే కారణం వల్ల ఆయన పెద్ద పదవి కోల్పోయాడు, పెద్ద స్థితిని, చైతన్య స్థితిని కోల్పోయాడు. మరి చూశారు కదా, ఆ మహాత్ములు అతనికి ఉన్నత స్థాయి ఇవ్వడానికి అతని భయం అనేటువంటి ఉద్విగ్నత దాటలేకపోయాడు అనే కారణాన్ని చూశాడు. అతను వదులుకున్నాడు, వాళ్ళు ఇంకా అతన్ని ఆ పదవిలో ఉంచలేదు. ఆ చైతన్య స్థాయి అతనికి ఇవ్వబడలేదు. కొన్నిసార్లు చెప్పానుగా, ఆ ఫలానా ఉద్యోగం ఉంచుతారు, మానసికమైన అశాంతి ఉంచుతారు. గురువులు, మహాత్ములు, అమ్మలు వాళ్ళే ఉంచారు, గోల్ లేదు. ఎందుకంటే ఎప్పుడు తీయాలో వాళ్ళు తీస్తారు. సమాంతరంగా మనలో ఉంది, అప్పుడు దాన్ని పెకలించి వేసేయాల్సిన సందర్భం మనకే ఉంటుంది, మనమే తీయాలి. అర్థమవుతుంది, చెప్పగలుగుతున్నాను నేను మీకు. అర్థమవుతుందనే ప్రశ్న సరికాదు, చెప్పగలగడమే లెక్క. నేను చెప్పగలుగుతున్నానా మీకు? భయం అమ్మో అయ్యో గురువులో ఒక నిమిత్తంతో పెట్టారు, ఆ భయం ఉండాలి. వాళ్ళకి ప్రణాళికలో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆ భయాన్ని తీసేసుకుంటారు, పక్కన పడేస్తారు. లేదు, మన జీవలక్షణంగా ఉందా భయం, అధిగమించి తీరాలి. ఒక దుర్మార్గాన్ని ఉదాహరణ చెప్తాను. ఒకానొక ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నాను. అప్పటికి ఇంకా నేను చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ లాంటి పొజిషన్లో ఏం లేవు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా ఉండేవాడిని. పర్చేజ్ అకౌంటింగ్ చూసేవాడిని. అంటే ఆ కర్మాగారానికి కావాల్సినటువంటి సరుకులు కొన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, కొన్ని లోకల్గా కొనేవాళ్ళు. ఎవరో ఒక విదేశీ పెట్టుబడిదారు వచ్చాడు. వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, సంవత్సరాంతానికి మనం కొన్న బిల్స్ అన్నీ కూడా, కొన్న మెటీరియల్ తాలూకా బిల్స్ అన్నీ అకౌంట్ చేసేయండి. అంటే ఒకసారి సరుకులు వచ్చి ఉంటాయి, బిల్స్ వచ్చి ఉండవు, మనం వాటిని అకౌంట్ చేయం. ఏవో లెక్కలు ఉన్నాయండి, ఆ గోళ ఇప్పుడంతా చెప్పలేను, కానీ అలాంటివి కూడా కనుక్కొని అన్ని బిల్స్ అకౌంట్ చేయాలి అన్నారు. వెతికి మొత్తంగా అకౌంట్ చేసాం, రాత్రి పగల. వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, పంతులు గారు ఈ 5 కోట్ల బిల్ తీసేవయ్యా అన్నారు. పంతులు గారు 5 కోట్ల బిల్ తీసేవయ్యా అని. ఒళ్ళు మండిపోయింది నాకు. 5 కోట్ల బిల్ తీసేయాలి ఎందుకండి అన్నాను. అది చూపిస్తే ప్రాఫిట్ తగ్గిపోతుంది, ఆ ప్రాఫిట్ తగ్గిపోతే అదో కొడుకులు డబ్బులు ఎట్టరు, తీసే అన్నాను. ఏమీ అనలేక బిల్స్ తీసాను. అంటే అకౌంట్ చేయలేదనమాట. అకౌంట్ చేస్తే పుస్తకాలు పక్కన పెట్టేశాను. తర్వాత
ఒక ఎవరో తెలిసిన అన్నాడు. ఆయనతో నా బాధ గోడు చెప్పుకున్నాను. రాత్రి పగలు లేదు సార్, స్టోర్కి తిరిగి 17 ఫ్యాక్టరీలు ఉండి, చాలా పెద్ద కంపెనీ, 17 ఫ్యాక్టరీలు ఉంటే కుక్కలా తిరిగానండి. రాత్రి పగలు లేకుండా బిల్స్ అనేది తెచ్చుకుని అకౌంట్ చేసిన దాకా ఉండి, ఆఖరి సిఎస్ఆర్వి అంటారంటే మొత్తం మెటీరియల్ వచ్చినట్టుగా ఏదో గుర్తు ఒక కాగితం అంతా చేసిన తర్వాత కాబట్టి 5 కోట్లు బిల్ తీసేయమంటాడు ఆయన. ఆ కాడికి ముందే మానేచ్చు కదండి అంటే అన్నాడు, అకౌంటింగ్ సరిగ్గా ఉండాలి అన్నదానికి ఆయన చెప్పాడు, నీకు అన్నీ చేసావు కదా, సరిగ్గా చేసావు. అకౌంటింగ్ సరిగా చేసిన తర్వాత మనం ఏమైనా అందులో తీయాలి పెట్టాలి అన్న దాని మీద మనకి నియంత్రణ ఉంటుంది. సరిగ్గా అకౌంటింగ్ చేయడం అనేటువంటి బాధ్యత నీది చెయ్యాలి, అది నీ పని. ఒక వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్గా కంపెనీకి పెట్టుబడిదారు ఎటువంటి కంఫర్ట్ ఉంటే వస్తాడో చూసుకుని బిల్లు అటు ఇటు బిల్లు అటు పెట్టడం, బిల్లు తీయడం లెక్క, ఆ నియంత్రణ, ఆ నిర్ణయం ఆయనది. దాట్స్ ఎ ప్రివిలేజ్ దట్ రెస్ట్స్ విత్ ది హెడ్ ఆఫ్ ది ఫినాన్స్. ఆయనకు తెలుసు అది ఉంచాలో తుంచాలో, దాని కారణాలు ఆయనకు ఉన్నాయి. తక్కువలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నువ్వెలా నిర్ణయిస్తావు దాని గురించి? తప్పు కదా. నీ పని ఏమిటి? మొత్తం బిల్స్ అకౌంట్ చేయడం చేసావు. కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ దృష్ట్యా ఏం చేయాలో ఆయన చేస్తారు. అలాగా ఏవైతే ఉద్విగ్నతలు, ఎమోషన్లు ఏవి మీరు అధిగమించాలో మీరు అధిగమించాలి. అందులో ఏమైనా ఉండక్కర్లేదనుకుంటే వాడు ఉంచరు. వాళ్ళ పని కోసం, ప్రణాళిక కోసం, విశేషమైన కార్యం కోసం ఒక బంధం ఉండాలి, ఒక భావం ఉండాలి, ఒక భయం ఉండాలి, ఒక ఉద్విగ్నత ఉండాలి, ఒక కోపం, ఒక కామం, శారీరక వాంఛ ఉండాలి. దొంగతనం చేసే బుద్ధి ఉండాలి, ఉంచుతారు, పెడతారు. లేకపోతే నీ మొత్తం తగలే అంత మాట అన్నా ఏంటయ్యా ఉంటుంది బాబు, పని బట్టి ఉంచుతారు. అటువంటివి వాళ్ళు ఉంచారనుకోండి, గురువులో అమ్మలో, వాళ్ళ చేతిలో ఉంటుంది తీసేసి, అది మీ మళ్ళీ వాడు చెప్తాను, అది మీ జీవలక్షణం కాదు. పని కోసం పెట్టారు, తీసేసుకుంటారు. మీరు పిల్లాడికి నెమలి వేషం వేయించారు స్కూల్లో, కొందరు నెమిళ్ళు, కొందరికేమో క్యారెట్, కొందరు కుక్క మొహం పెట్టి పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ వేస్తారు. ఆ నెమిలి తాలూకా ఏకలు పెట్టారనుకోండి మీ అబ్బాయికి, మీరు తీసేయచ్చు. అదొక జీవలక్షణంగా వాడు ఎంత భావించాడంటే నెమల రూపాన్ని, వాడికి నెమలీకలు వచ్చేసాయి అనుకోండి ఒంటి మీద, కంగారు పెడతారా పెట్టరా? ఒక దాంట్లో నుంచి ఒకదాన్ని వెళ్ళటలేదే. ఒక ఆయన ఆంజనేయ ఉపాసన చేస్తే ఒంటి నిండా బొచ్చు వచ్చిందట. నిజం, వెటకారం కాదు, ఏదో తేడా చేశాడు. అయితే ఆయనకి కాదేమో, కొడుక్కి ఎవరికి వచ్చింది అనుకుంటారు. మొత్తానికి దాన్ని ఏదో అదే ఉపాసన మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు, ఏదో చేసాడు, మొత్తం దాన్ని ఆ బాధ నుంచి బయటకు వచ్చాడు అనుకోండి. ఏమైంది? అది జీవలక్షణం అయిపోయింది. కష్టం. మీరు పెట్టింది ఏకలు స్కూల్లో మేకప్లో పెట్టారు, తీసేసుకుంటారు, పర్వాలేదు. ఎవరు పెట్టారు? టీచర్ పెట్టాడు, పర్వాలేదు. మాస్టర్ పెట్టాడు, మీ గురువు పెట్టాడు, మహాత్ముడు పెట్టాడు, పరమేశ్వరుడు పెట్టింది, వాళ్ళ లక్షణం పెట్టింది, అక్కర్లేని తీసేస్తుంది. అది మీ జీవలక్షణం అయిపోతే ఎలా తీసేది? అందుకని ఉద్విగ్నత జీవలక్షణంగా కాకూడదు. ఒకసారి దాన్ని ధారణ చేయాల్సి ఉంటుంది, ప్రకటించాల్సి వస్తుంది. ధారణ చేయవలను, ప్రకటించవలను. వదిలేయాలి. సిరి మీకు అర్థమవుతుంది తల్లి అని చెప్పేది. అలాగా ఉన్నత చైతన్య స్థాయికి వెళ్ళే కొద్దీ ఉద్విగ్నతల మీద నియంత్రణ ఉండాలి. ఎవరికి ఉండాలి? సాధకుడికి ఉండాలి. పైవాళ్ళు పని కోసం పెట్టుకుంటారు. మరి మీకు ఈ ఉదాహరణ కూడా చెప్పాను. బాలా త్రిపుర సుందరిని నేను అడిగాను, నువ్వు ఏం చేస్తే అది అవుతుంది
అమ్మ నిర్ణయిస్తలేను వదిలేసి ఇలాంటి సంహారం నాకు ఇయ్యి అని అడిగాను. ఎవరని చెప్పారు? నువ్వు వెళ్ళిన పని అది కాదు. నువ్వు కొన్ని సంకల్పాలు చేయాలి, వాటిని సాకారం చేయాలి నాయన. అంతా పరమేశ్వర సంకల్పం అవుతుంది, మనకేం సంబంధం లేదు, చేతులు ముడుచు కూర్చుంటే నువ్వెందుకురా కిందకి? అటువంటి స్థితి ఇవ్వను ఆయన నీకు. ఎవరు మామూలుగా గురువులు చెప్తారు మీకు అన్నీ తెల్లాలేస్తే గుడ్ మార్నింగ్ కార్డుల మీద వస్తూ ఉంటుంది మనశ్శాంతి ఎలా సాధించాలో. ఈ ధ్యానాలు చేసే వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు, ఆలోచనల్ని వదిలేసి అలా గమనిస్తూ ఉండు, పోతాయి. ధ్యానం ఒకనాటికి అమనస్క స్థితి వస్తుంది, ఆలోచనలు ఉండవు. అబ్బో ఏముండదు, అలా ఏముండదు. ఏమో చెప్పండి, మీరు సాధన చేసి ఈ ధ్యానంలో అమనస్క స్థితి సాధించినటువంటి ఒక సాధకుడు మీ పేరు చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నమస్కారం పెడతాను వెళ్ళి. ఉండదయ్యా స్వామి, మరి ఎందుకు పుస్తకాల్లో చెప్తారు? అది ఎప్పుడైనా అటువంటి స్థితి కావాల్సి వస్తే మీ గురువో మీ ఉపాస్య దైవమో మీలో ఆ లక్షణాన్ని ప్రతిష్ఠిస్తారు. అమనస్క స్థితి లేకపోతే ఎలా కుదురుతుంది? మనసు లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ భూమి మీద ఏ పని చేయాలన్నా అహంకారం కావాలి. ఏ అహంకారం కావాలి? నేను అనేటువంటి అహంకారం కావాలి. అది లేకపోతే పనులు చేయలేరు, దైవం యొక్క పనులు కూడా చేయలేరు. మీరు ఏం చేస్తారు ఇక్కడ ఉద్ధరించి? అంతా దేవుడే చేస్తాను చెల్లు వచ్చి కూర్చుంటారు, కుదరదాడా? అమ్మ పని నేను చేస్తున్నా, ఈ పని నేను చేస్తున్నాను, గురువు పని నేను చేస్తున్నటువంటి భావన లేకపోతే, నేను లేకపోతే మీరు చెయ్యరు. కావాలి అహంకారం ఉండాలి. దానికి కావాల్సిన అటెండెంట్ ఉద్విగ్నతలు ఏముండాలో ఉండాలి. ఒకవేళ మీ సాధనలో మీరు ఉద్విగ్నతల మీద నియంత్రణ పొందలేకపోతున్నారు అంటే ఎటువంటి ఉన్నత చైతన్య స్థాయి మీరు అందవలసి ఉందో ఆ ఉన్నత చైతన్య స్థాయిలో మీకు ఉన్నటువంటి జీవలక్షణమైనటువంటి ఈ ఉద్విగ్నత స్థాయిని బట్టి మీరు కనుక దాన్ని హ్యాండిల్ చేయలేరు అనుకుంటే ఆ చైతన్య స్థాయి మీకు ఇవ్వబడదు. అర్థం చేసుకోండి. కాబట్టి ఉద్విగ్న స్థాయిని బట్టి, ఎమోషన్ లెవెల్ని బట్టి సాధించేటువంటి చైతన్య స్థాయిలు ఉంటాయా అని అడిగిన ప్రశ్నకి అవును అని ఒక సమాధానం. మోటమోట స్థూలంగా చెప్పాలంటే అవునని చెప్పాలి. అందులోకి మళ్ళీ సూక్ష్మంగా మీరు ఒక్కొక్కటి పొరలు తీసుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఎప్పుడు ఉండాలి ఉద్విగ్నత, ఎప్పుడు ఉండరాదు. సాధనలో మాత్రం ఉద్విగ్నత దాటాలి. దాటేందుకు శతవిధాల ప్రయత్నం చేయాలి. మీరు ఒక కష్టం వచ్చింది, జపమాలు విసిరేశారు, పనికిరారు. ఏదో తీవ్ర మంత్రం మొదలుపెట్టారు, కష్టాలు వస్తాయి. ఏం చేస్తారు? తీవ్రతలోనే దేవతలే పట్టించుకోరు, దిక్కుమాలినాళ్ళు, గురువులు కాపాడలేదు, దేవతలు కాపాడలేదు, ఇంకేం చేస్తాం, ఇంకెవడు కావాలి? అమ్మవారికో అయ్యవారికో దండం పెట్టే ఉంటేనే మన కష్టాలు తీరాలి కదా పెడతాం. వాళ్లే కష్టాలు కలిగిస్తే అబ్బో, ఈ ప్రశ్న పరంపరలోకి మీరు వెళ్ళిపోతే మీరు ఒక రకమైన అక్కర్లేని ఉద్వేగంలోకి వెళ్ళినట్టే మీ సాధన ఎదరికి సాగదు. మరి అబ్బాయి మరి సాధన సాగకపోతే ఇంకెప్పుడు ఈ జన్మ దుబ్బేస్తుంది. రెండో అభిప్రాయం లేకుండా ఈ జన్మ దుబ్బేస్తుంది. మీరు కనుక కడకంట మార్చుకోకపోతే మీ స్వభావాన్ని. గురువు చెప్పి చూస్తాడు, వినరు, పెంకిపట్టి కూర్చుంటారు, పోతుంది ఈ జన్మ. పైకి వెళ్తారు. వ్యక్తిత్వ స్థాయిలో సరిగ్గా పలికేనా? వ్యక్తిత్వ స్థాయిలో మాట విననివాడు జీవస్థాయిలో వింటాడు. జీవుడు బుద్ధిమంతుడే, వాడు తెలుసు. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు. సన్యాసి, కిందకి వెళ్ళినప్పుడు అదా పని చేసావు, వ్యక్తిత్వంలో చెప్తే ఉన్నావు కదా, అదా జరుగుతాయిరా, కష్టాలు వస్తాయి, అలా కుక్కలో వదిలేస్తారు ఏంటి మంత్రాలు, నేను జపమాలు వదిలేసావు అని తిడతారు. ఇలాగే తిట్టరు, వేరే విధంగా తిడతారు. తిట్టాక బుద్ధి కలిగి కిందకు వచ్చేలో తీవ్రమైన సాధన చేస్తాడు. ఏ కష్టాలు వచ్చినా చేస్తాడు, బాగుపడతాడు.
కంగారు లేదండి వాళ్ళకి. మా గురుగారితో నేను కొద్దిగా చనువుడు కాబట్టి తిప్పుతూ ఉంటాను. మీకేం స్వామి జన్మ లెక్కలేదు, కాలం లెక్కలేదు, ఏదో ఒకటి చెప్పి పారదొప్పుతారు, నవ్వుతారు. అలా కాదు స్వామి అంటారు. ఒక్కోసారి మామూలుగా అలవాగ్గా నేను మొహం ఇలా పెట్టను అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏముంది ఈ జన్మ కాకపోతే ఒక జన్మ, ఆ జన్మ కాకపోతే వచ్చే జన్మ, కంగారే ఉంది. ఇన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఓ జన్మ అటు ఇటు అయితే మాత్రం ఏముంది సాధనలో, చేరిపోతారు కదా, కాస్త అడుగులు ఆలస్యమైనా అంటారు. హఠాత్తుగానే మెళ్ళుకొచ్చిన స్వామి ఆయుష్ 70-80 ఏళ్ళు దుబ్బేస్తాయా? ఒక జన్మ ఇలా మీరు అలవోగ్గా ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ అంటే దొబ్బేదు ఈ జన్మ అంటారు. మీకేం పోలేదా ఏంటి? మీకు ఈ జన్మే ఏంటి స్వామి? ఇంతకుముందు మీరు ఇప్పుడు తగలబెట్టుకుని ఉంటారా ఏంటి? ఉంటాయి, అందరూ జన్మలు తగలబెట్టుకుని ఉంటాయి. అంచేత అంత కంగారు పడిపోకూడదు స్వామి జన్మల గురించి. అవుతారు కదా, అడుగు అటు ఇటుగా వెళ్తారు, అందరూ అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళే. కాస్త మెలుకుగా ఉంటే త్వరగా పెడతారు. వెర్రి వేషాలు ఇస్తే 1-2 జన్మల్ని ఆలస్యం అవుతుంది, రాలేదు. అంత సులువుగా చెప్పేస్తారు గురువులు. మనం వెర్రి వేదాలా నిజమే అనుకుని ఓహో ఓ జన్మ కాకపోతే ఇంకో జన్మ వస్తుంది కావాలి పర్లేదేమో అనుకుంటే కొంప ములిగిపోతుంది. ఏమో జన్మలో ఏమొస్తుందో తెలియదు కదా. ఈ జన్మ బాలాత్రి ప్రశ్న వచ్చింది, జపం గట్టిగా చేశారు, 18 ఏళ్ళు పిల్ల వచ్చింది, బావగారు సినిమాకి వెళ్దామా అంది. మీరు బాగా గట్టిగా కూర్చొని లేదు పాప సినిమా లేదు పాడలేదు జపం చేసుకున్నారు పో అన్నారు. వీడు రసహీనుడు అని వెళ్ళిపోయింది, గెలిచేశారు పరీక్ష. కానీ ఇంకో ఉద్విగ్నత కారణంగా దొబ్బించుకున్నారు జీవితం. ఏమంటే వెళ్ళిపోయింది, ఇంత జపం చేసింది పోయింది. ఇంకోటి ఏదో ఎవరి మీద కోపం తెచ్చుకున్నారు, లేదా ఇంకో లోభంలోకి వెళ్ళారు, మరో దరిద్రం లక్షణం అందులో ఏదో ఉద్విగ్నతలోకి వెళ్ళారు. ఆ జీవితం వృధా అయింది. తప్ప ఫలితం పోదు, దాస్తారు. వచ్చి మీ గురువు చెప్పాడు, అరే ఆధ్యాత్మిక గురువు వాడు చెప్తాడు ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ రాలేదురా అని. కంబోసు కామోడంటే కంబోసు నీ పక్కన డేసి మీరు కావిడి కూర్చున్నారు అనుకోండి, వచ్చే జన్మలో ఈ దాటిన ఏదైతే లక్షణం ఉందో అటువంటి కష్టం వచ్చేలా దాటలేకపోతే మీరు అయిపోయిందా మంగళం? వద్దండి బాబు. గురువులు అలా అంటారు, ఈ జన్మ కాకపోతే ఒక జన్మ నాన్న అని కాదు. ఇప్పుడు ఒకటే చెప్తాను, చావో రేవో ఇది ఆఖరి జన్మ కావాలని ప్రయత్నం చేయండి. తర్వాత ఇస్తారో ఇవ్వరు, అమ్మల దయ, గురువుల దయ, లేతే మహాదేవుడి దయ, ఎవరైనా మీరు ఏ దైవాన్ని కోరిస్తే ఆ దైవం యొక్క దయ. మన ప్రయత్నం మాత్రం పూర్తిగా ఉండాలి. ఆవిడ రాసేదే సిరి ఆ తటస్థ స్థితి, సంయమనం, క్షమ, అనుద్విగ్నంగా ఉండడం. అంచేత అవి సాధన చెయ్యాలి. ఉద్విగ్నత చాలాసార్లు మన్ని పట్టాలు దింపేస్తుంది బండి, సాధన బండిని పట్టాలు దింపేస్తుంది. ఒకసారి పెద్దగా కోపడిపోయి పీకలు నొక్కారు గురువులు. కానీ ఏమైపోతుందంటే మనం ప్రహ్లాదనానికి పోతాం, అంటే ప్రేలాపంలోకి వెళ్ళిపోతాం, వెర్రి మాటలు మాట్లాడతాం. వెర్రి మాటల ప్రకృతిలో నమోదైతే చస్తాం. ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. ముఖ్యంగా ఒక తీవ్ర ఉద్వేగానికి గురవుతాం సాధనలో. ఏదో బాధ కలుగుతుంది, ఏదో కష్టం కలుగుతుంది. ఆ కష్టం దేవుడో అమ్మవారో అయ్యవారో గురువో తీరుస్తా అనుకుంటాం. తీర్చబడదు. మన కర్మో వాళ్ళ కర్మో ఏదన్నా కానివ్వండి, తీర్చబడదు. మనకి తెలియదు, వెళ్ళిపోతాం దోషంలోకి. మంగళం ఇంకేం లేదు, మిగలదు. గురువు క్షమించవచ్చు, అమ్మవారు క్షమించవచ్చు, పరివార దేవతలు అంత త్వరగా క్షమించరు. అంచేత నాలుక దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఇది ఈ సందర్భంలో ఒక్క మాట చెప్తాను. ఎవరో నన్ను నిస్సహాయ స్థితి అంటే ఏమిటో సోదాహరణంగా వివరిస్తారా అని ఎవరో ప్రశ్న వేశారు. నన్ను కొద్దిగా మందలింపుగా చెప్పాను. నేను నిస్సహాయ స్థితి కోరుకోదగ్గది, చూడదగ్గది, వినదగింది కాదు అది. అటువంటి స్థితి రాకూడదని కోరుకోండి. ఎవరితో మాట్లాడుతున్నారో
గబుక్కుని ఒక్కొక్కసారి చూసుకోండి, తెలియదుగా ఎవరితో మాట్లాడుతున్నారు. తీరా మాట్లాడేదాకా మీకు అనుభవం నా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు వీడికి అంత సంబరంగా ఉంది, నిస్సహాయ చూపిద్దామా అనుకుంటే తట్టుకోలేరండి. వద్దు, అలాంటి ప్రశ్నలు వేయకూడదు. క్షేమం కాదు అది. క్షేమంగా చిన్నప్పుడు మా అమ్మని ఆట కదా, నేనేవాడిని, అమ్మ దెయ్యాన్ని చూడాలని పాడుతున్నాను మా అమ్మతో, ఏదో ఆడుతూ. చిన్నవాడిని 6-7 ఏళ్ళు. కొట్టినంత పనిచేసింది. వెధోప్పిని పిల్లాడ, గాలిలో ఉంటాయిరా, సూక్ష్మమండలాల్లో ఉంటాయి నాయన అవి. చూడాలంటే నిజంగా కనిపిస్తే చచ్చిపోతావు, పీక్కోలేము వాటిని మనం. అయినా తప్పమ్మ, అలా అనకూడదురా, వెధపిల్లాడా, తప్పురా, మాట మంత్రం రా, అది కానీ అయిందంటే చస్తాను రా, అవి వింటాయిరా. ఏదో మీ తాతో మా తాతో ఎవరో తావేజులు అక్షయగులు కట్టుంచారు, ఏవో కాపాడబడుతున్నావు. నువ్వు అన్న మాట మూలాని ఆ రక్షణ పక్కకు తప్పుకొని నిజంగా అవి దగ్గరికి వస్తే మనం ఏం చేయలేము. అంచేత అలా అనకూడదు నాన్న, తప్పు. నిజంగా కూడా అలాంటి చీకటి శక్తులు వాటి పట్ల సానుభూతి ఉన్న వాళ్ళ దగ్గర త్వరగా వస్తాయట. ఉత్సుకత ఎలా ఉందో చూద్దాం అనుకునేవాళ్ళు. అంచేత మాట లూజ్గా వాడేయకండి, క్షేమం కాదు అది. అది కూడా ఒకలాంటి ఉద్వేగమే, అక్కర్లేని ఉత్సాహం, అది ఉద్వేగమేగా. మిస్ప్లేస్డ్ ఎంతూజియాజం అంటారు ఇంగ్లీష్లో. వద్దండి బాబు, నాకే కోపం లేదు, నాకెందుకు కోపం, మీరు ఎవరో ముక్కు మొహం తెలియదు నాకు. కాకపోతే అది మీకు క్షేమం కాదు కాబట్టి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మాటైనా ఆలోచనైనా చేతైనా జాగ్రత్తగా ఉండాలి. మంచిగా అనకపోతే అంతే పోయే, చెడ్డగానే ప్రాణమే తెచ్చుకోకూడదు. కాబట్టి అమ్మ సిరి, నేను మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పానే అనుకుంటున్నాను. ఉద్వేగాల మీద నియంత్రణ ఉండాలి. సాధకులకి ముందే, అందరికీ ఉండాలి, సాధకులకి ముమ్మాటికి ఉండాలి. దాన్ని బట్టి మీరు సాధించే చైతన్య స్థాయి తప్పకుండా ఆధారపడి ఉంటుంది. నిజానికి ఉద్వేగం అనేది మీరు స్వాధిష్టానంతో కనెక్ట్ అయి ఉంటుంది అనుకుంటే కూడా, పైకి వెళ్ళిన తర్వాత మరి మనం మాట్లాడుకున్న మా మహాత్ముడి యొక్క చైతన్య స్థాయి ఎక్కడో విశుద్ధి దాటిపోయిందో, మరి ఇంకా పైన ఎక్కడ ఉన్నాడో, ఎక్కడ స్థితి ఇచ్చేవాళ్ళో ఆయనకి. ఇది అంతటి స్థితిని పాడు చేయగలిగింది. ఇంత లోవర్ చక్రంలో ఉండేటువంటి ఒక లక్షణం, దాని తీవ్రత కారణంగా మిగతా చక్రాల స్థాయిలన్నీ దాటి జరిగినటువంటి సాధన ఈ ఉద్వేగం వల్ల, ఈ చక్రస్థాయిలో అతని యొక్క నియంత్రణ లేని కారణం చేత నష్టపోయాడు ఆయన. మరి చక్రం దాటే కదా అక్కడికి వెళ్తారు, జెన్యున్ క్వశ్చనే కదా. కానీ ఎప్పుడూ ప్రతి చక్రము ఇంకో చక్రంతో కనెక్ట్ అయ్యే ఉంటుందంటారు మా గురుగారు. దాటిపోవడం అంటే ఇంకెప్పటికీ దానితో సంబంధం లేకుండా అయిపోవడం ఉండదు. కాబట్టి ప్రమాదానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్ళే కొద్దీ అక్కడ ప్లేస్ చాలా ఇరుగ్గా ఉంటుంది. అంటే ఎక్కువ మంది పట్టే ఉండరు కదా పైన. ఉదాహరణ అలా చెప్పాను. కింద ఒక 3వ మెట్టు మీద 2వ మెట్టు మీద పెడితే పెద్ద ప్రమాదం లేదు. 7వ మెట్టు మీద 1వ మెట్టు మీద పెడితే దెబ్బలు ఎక్కువ తగులుతాయి. సో పైకి వెళ్ళే కొద్దీ చైతన్య స్థాయిలో మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకున్నవాడే పైకి వెళ్తాడు కదా, నిజమే. కానీ పడిపోవడానికి ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉంటుంది. మెలకువగా ఉండనే ఉండాలి. సరేనండి, జాగ్రత్తగా ఉండండి, హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.